హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిఎన్ఆర్ వైబ్స్. ఈ వీడియోలో అయితే హెచ్పి యాప్ గురించి అయితే చెప్తాను. ఎవరు కూడా ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి. అంటే డౌట్స్ మీకు ఉంటాయి కాబట్టి సో వీడియో చూసినట్లయితే పూర్తిగా మీకు డౌట్స్ అని క్లియర్ అవుతాయి. ఇది గైస్, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాము. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఏమైనా కొత్త యాప్స్ వచ్చినప్పుడు నేను అప్డేట్ ఇస్తుంటాను అనమాట మీకు. సో అవి మీకు అప్డేట్స్ కావాలంటే నేను వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వాట్సాప్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, వీడియో డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మ్యాక్సిమం. ఇది గైస్, ఇంకా వీడియో చూద్దాం. చాలామంది హెచ్పి యాప్ ప్రో యాప్ ఉంటుందా పోతుందా అని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. నేను ప్రతి ఒక్కరు రిప్లై ఇవ్వలేను కాబట్టి వీడియో చేస్తున్నా. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా, నైట్ హెల్ప్ సిరీస్ అని వాళ్ళు భలేగా అయితే చేస్తున్నారనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే 3000కే 222 రూపీస్ ఇస్తున్నాడు అనమాట. 222 రూపీస్. ఇక్కడ 4000కే 4500కి అంత ఇవ్వట్లేదు, బట్ దానికి మాత్రం ఇస్తున్నాడు నైట్ సిరీస్ అని వంకతో. అంటే అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారని ఉద్దేశంతో. ఈ యాప్ ఎప్పటి వరకు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. ఈ యాప్ అనేది ఖచ్చితంగా అయితే మేబీ ఒక 1 వీక్ to 10 డేస్ అనుకుంటున్నాను నేనైతే. అంతకంటే ఉండొచ్చు మేబీ, నాకు తెలిసి ఒక 10 డేస్ అనుకుంటున్నాను, లోపే అనుకుంటున్నాను. బట్ అయితే మీరైతే అమౌంట్ అయితే ఎవరు ఇన్వెస్ట్ అయితే చేయొద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తా అన్నా కానీ మీరు అయితే మీకు తెలియదని చెప్పండి. మీ ఇష్టం చేసుకోండి, లేకుంటే లేదని చెప్పండి. ఎవరి మీద కూడా పడకూడదు కాబట్టి. అది అమౌంట్ అయితే నా సజెషన్ ఏంటంటే ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు ఈ అప్లికేషన్లో. ప్రజెంట్ అయితే నార్మల్ ప్రోడక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ మరి ఈ ప్రోడక్ట్స్ అనేవి కొత్తవి వస్తున్నప్పుడే మీరు కొంచెం డౌట్ పడాలన్నమాట. కొత్త ప్రోడక్ట్స్ ఇట్లాగా అట్రాక్ట్ చేసినప్పుడే ఇన్వెస్టర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఫినాన్షియల్ ఇయర్ అనమాట. సో మార్చ్ ఎండింగ్ క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేయొద్దు, అదేవిధంగా చేసేవాళ్ళని కూడా చేయకుండా ఆపండి అనమాట. కనీసం మినిమం అమౌంట్ ఒకవేళ ఉంటే వాళ్ళ దగ్గర ఆ అమౌంట్ అనేది సేఫ్ అవుతారనమాట. అంటే లాస్ అవ్వకుండా. 1 రూపీ లాస్ అయినట్టే కాబట్టి సో దయచేసి చెప్పొద్దు. నేను చెప్పాను ఇదివరకు 2 months బ్యాక్ హెచ్పిలో ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి ప్రాఫిట్లో ఉంటారని. అప్పుడు నేను చెప్పిన వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఇప్పటివరకు మంచి ప్రాఫిట్లో అయితే ఉన్నారు, ఖచ్చితంగా చెప్తున్నా కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ వేసుకోవద్దు అంటున్నాను, ఎందుకంటే ఈ లిమిట్ ఇంత అయిపోయింది దీనిది. అందుకని వేసుకోవద్దంటున్నా. అంటే టైమింగ్స్ అని మనకు తెలుస్తాయి అనమాట, ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోకూడదా అని. సో దీన్ని బట్టి మేము చెప్తాం అనమాట, ఊరికైతే ఏం చెప్పాం కాబట్టి. సో మేము ఎప్పుడు చెప్పాలో, ఎప్పుడు అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు క్లోజ్ అవుతుందో ముందే చెప్పడం. ఎందుకంటే నా కింద జాయిన్ అయిన వాళ్ళకి నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. ఇదే గైస్, నేను చెప్పడానికి ఈ వీడియోలో ఏం లేదు. ఇది యాప్ అయితే దగ్గర పడింది అనమాట. సో దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది గైస్. అదేవిధంగా కొత్త యాప్స్ ఏమైనా కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అక్కడ జాయిన్ అయిపోండి. నేను ఒక 1 or 2 డేస్ అప్డేట్స్ అయిపోయినా సరే మంచి అప్లికేషన్తో అప్డేట్స్ ఇస్తుంటా ఆ గ్రూపుల్లో, నో ప్రాబ్లం మీకైతే. ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.